అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదర సోదరిమణులారా, ఈరోజు నేను మీ ముందు ఓ రహస్యం తెలియజేయబోతున్నాను. ఆ రహస్యం ఏమిటి, ఎవరు చెప్పారు అనేటటువంటి విషయాలు ఈ అంశంలో చెప్పబడినవి. హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా ఇలా సెలవిస్తున్నారు: అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరణానికి ఓ రోజు ముందు నేను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద కూర్చుని ఉన్నాను. అంతలోనే హజరత్ ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా అక్కడికి వచ్చారు. ఆమె నడక తీరు అచ్చం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలాగానే ఉంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమెను చూసి ఎంతో ఆప్యాయంగా, అమ్మా ఇటురా, నీకు స్వాగతం అంటూ ఆమెను తన కుడివైపో లేదా ఎడమవైపో కూర్చోబెట్టుకున్నారు. ఆ తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె చెవిలో ఏదో గుసగుసలాడారు. వెంటనే ఆమె ఏడవనారంభించారు. ఆ తర్వాత తిరిగి ఆమె చెవిలో మరేదో చెప్పారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అప్పుడు ఆమె నవ్వటం ప్రారంభించారు. ఇది చూసిన నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది. ఆ ఆసక్తిని తట్టుకోలేక హజరత్ ఫాతిమా రదియల్లాహు తాలా అన్హును నేను ఇలా అడిగాను: ఏమిటి సంగతి? ఇలాంటి ఏడుపులు నవ్వుల కలయికను నేనెప్పుడు చూడలేదే అని. నా తండ్రి గారి రహస్యాన్ని అసలే బయటపెట్టను అన్నారామె. ఆ తర్వాత అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరమదించారు. అప్పుడు నేను ఇప్పటికైనా ఆ ఏడుపు నవ్వుల రహస్యం ఏమిటో తెలుపుతావా అని అడిగాను. ఇప్పుడు నేను చెబుతాను ఆ రహస్యం ఏమిటో అన్నారు హజరత్ ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా. నాన్నగారిప్పుడు లేరు కదా. నాన్నగారు మొదట నాతో హజరత్ జిబ్రయీల్ అలైహిస్సలాం ప్రతి సంవత్సరం నాకు ఒకేమారు ఖురాన్ పారాయణం చేసి వినిపించేవారు. ఈ సంవత్సరం మాత్రం 2 సార్లు పారాయణం చేసి వినిపించారు. దీనివల్ల నాకు అర్థమైన విషయం ఏమిటంటే నా మరణం ఆసన్నమైనదని. ఇది విన్న నేను ఏడవటం ప్రారంభించాను. ఆ తర్వాత ఆయన నాతో, నా అహ్లే బైత్, నా కుటుంబంలో అందరికంటే ముందు వచ్చి కలిసేదానివి నువ్వేనమ్మా. ఇదే కాదు, ప్రపంచ స్త్రీలందరికీ నువ్వు నాయకురాలవు. ఇది నీకిష్టం లేదా అని అడిగారు. అది విన్నా నేను నవ్వడం ప్రారంభించాను అని అన్నారు హజరత్ ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ పలుకులు నిత్యసత్యంగా జరిగాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణాంతరం హజరత్ ఫాతిమా రదియల్లాహు తాలా అన్హాయే ముందుగా దైవ ప్రవక్తను పోయి కలిశారు, అంటే మరణించారు. ఈలోపు అహ్లే బైత్ అంటే ఆయన కుటుంబీకుల్లో ఎవ్వరూ చనిపోవడం జరగలేదు. సోదరులారా, సోదరిమణులారా, ఈ రహస్యాన్ని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా వారికి తెలియజేయటం జరిగింది. ఆ రహస్యాన్ని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరమదించిన తర్వాత హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారికి హజరత్ ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా వారు తెలియజేయటం జరిగింది. కాబట్టి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరికీ కూడా ఈ యొక్క అంశాల నుండి హితబోధను స్వీకరించి వాటిపై మనము అమలు చేసేటటువంటి సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.